ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయాలని తెలుపుతూ నినాదాలతో నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన నిరవధిక సమ్మెలో భాగంగా ప్రతిపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు మూసివేసి ఈ సమ్మెలో పాల్గొన్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు కాకర్లపల్లి సునీత, కార్యదర్శి అల్లాడి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు తిబిరిశెట్టి నాగ సత్యవతి, ట్రెజరర్ కానూరి హేమలత, సిఐటియు కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే తాము ఎంతటికైనా తెగిస్తామని, ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2019లో పాదయాత్రలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కనీస వేతన అమలు చేయాలి. రిటైర్మెంట్ లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలి. విలీన మెయిన్ సెంటర్లుగా కలపాలి. విలీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా కలపాలి. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేసే వరకు, పాదయాత్రలు ఇచ్చిన హామీని అమలు చేసేంత వరకు. ప్రతిపాడు ప్రాజెక్ట్ అధ్యక్షురాలని మేము సిఐటు రాష్ట్ర పిలుపు మేరలో సమ్మె నిర్వహిస్తున్నాము. మేము 8వ తారీఖుని మొదలు పెట్టాలి, కానీ సీఎం సార్ చర్చలకు పిలిచారు. చర్చలకు పిలుస్తామన్నారు మా నాయకత్వాన్ని. వర్షాల కారణంగా పిలవలేదన్నారు. దాన్ని మళ్ళీ మేము 12వ తారీఖు 11 పిలుస్తామని 11 పిలిచారు. కానీ మేము అడుగుతున్న కనీస వేతనం అడుగుతున్నాము. కనీస వేతనం అమలు చేయట్లేదు. అలాగే మాకు టీఏబీసీ 2015 శాలరీస్ ఇవ్వట్లేదు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి మాకు గ్రాట్యుటీ ఇమ్మని, అది కూడా అమలు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు, నేనమ్మ సీఎం అయిన తర్వాత మీకు కనీసం హైదరాబాద్ తెలంగాణ కన్నా వేతనం ఎక్కువ ఇస్తానన్నారు. కానీ ఇప్పటివరకు అవి ఏమీ అమలు చేయట్లేదు. దానికోసమే మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాము. గతంలో 36 గంటల ధర్నా చేసాము జిల్లా ఆఫీసుల్లో, అక్కడ స్పందించలేదు. అలాగే మా మీద ఈరోజు ప్రశాంతంగా మేము ఏ ఇబ్బందులు కాకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా సమ్మె చేస్తున్నాము. ఇది 3వ రోజు. కానీ సీఎం గారు ఈరోజు చాలా దారుణమైన ఆర్డర్స్ తీసుకొచ్చి కలెక్టరేట్లో సచివాలయం స్టాఫ్ని పిలిపించి తాళాలు పగలగొట్టించి ఈరోజు వాళ్ళతో ఫుడ్ వండిస్తామని తాళాలు పగలగొట్టించారు. సచివాలయం స్టాఫ్ ఇలా ఫుడ్ సెంటర్ల మీద పడి ఇలా దౌర్జన్యం చేయడం చాలా దారుణంగా ఉందండి. దీన్ని వెంటనే విరమించుకోవాలి. మేము కనీస వేతనం అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపము. మాకు సీఎం గారు వెంటనే మా సమ్మెని ఉద్దేశించి ఆయన ఒక జీవో రిలీజ్ చేయాలి. మేము కనీస వేతనం అమలు చేస్తున్నామని చేయాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. మేము హామీ ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే సమ్మె విరమించుకోనండి. ఇది మేము న్యాయమైన పోరాటము. మేమేమీ ఎక్కువ కోరట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మా కుటుంబాలకు మేము పోషించుకోవాలి కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆయన ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాము. మమ్మల్ని ఇలా ఆదుకోవాలని కూడా మళ్ళీ మేము తెలియజేస్తున్నాము. ఇచ్చిన పిలుపులో భాగంగానే అంగన్వాడీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి కోరుతూ గత 8వ తారీఖునే సమ్మె చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్చలు పిలిచి మేము పరిష్కారం చేస్తామన్నారు. నాయకత్వం వెళ్ళారు, కానీ పరిష్కారం అవ్వలేదు. ఆర్థిక పరమైన ఏ అంశాలు మాట్లాడొద్దని చెప్పారు. ఎందుకంటే ఈ ఐసిడిఎస్
ఈ ప్రాజెక్టులోని సుమారుగా 20 నుంచి 25 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నారు వర్కర్లు. కోవిడ్ని ఎదుర్కొని గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ పోషకాహారాన్ని అందించే దాంట్లో ముందు భాగాన్ని ఉన్నారు. అటువంటి వర్కర్స్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనాలు అమలు చేయట్లా. పక్కనున్న కేరళలో 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, తమిళనాడులో అమలు చేస్తూ ఉన్నారు, పక్కనున్న తెలంగాణలోని 13,600 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం మొన్ననే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 3 నెలలు హామీ ఇచ్చారు. కానీ అది కాదు, గతంలో ఏదైతే పాదయాత్రలు ఇచ్చారో అప్పుడు తెలంగాణలో 13,600, 1,000 రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు. దానికంటే 14,600 రూపాయలు చెయ్యాలని చెప్పేసి ఆ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని. రెండోది, ఇటీవలే ఐసీడీఎస్కి నిధులు తగ్గించింది ప్రభుత్వం. ఆ నిధులు తగ్గించడం వల్ల లబ్ధిదారులకి పోషకాహారం లోపం అనేది కలుగుతుంది, పోషకాహారాన్ని అందించట్లేదు. కాబట్టి నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. గర్భిణీ స్త్రీలకి, ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించాలి అంటే నిధులు పెంచాలి. ఆ విధంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఈరోజు సమ్మెకి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు సమ్మెకి దిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2వ దఫా 11వ తారీఖు కూడా పిలిచారు. కానీ అప్పటికి కూడా విఫలమైన కానీ సక్సెస్ఫుల్గా అవ్వలేదు. దాంట్లో భాగంగానే రాత్రి నుంచే కింద సచివాలయానికి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరికీ చెప్పి అంగన్వాడీ సెంటర్లు తీయకపోతే మీరు తాళాలు బదులు కొట్టండి అని చెప్పేసి చాలా అన్యాయంగా, నిరంకుశంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కిందకి అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఇది నిజంగా నిరంకుశ పాలన అని చెప్పేసి దీన్ని మేము సిఐటిగా, ప్రతిపాడు మండల కార్యదర్శిగా ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాము. ఏదైనా కనీస వేతనాలు ఇచ్చే వరకు, వీళ్ళ గ్రాడ్యుయేటీ అమలు చేసే వరకు, నాణ్యమైన ఆహారాన్ని లబ్ధిదారులకు ఇచ్చే వరకు, మెయిన్ సెంటర్లుగా చేసే వరకు మేము ఈ పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పోరాటానికి మన సిఐటిగా పూర్తి మద్దతుగా ఉండి అండదండగా ఈ సమ్మెను జయప్రదం చేస్తామని కోరుతూ సిఐటియు ప్రతిపాడు మండల కార్యదర్శి రొంగలేశ్వరరావు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.